రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచన భాగమును చదువుకున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవుడవు, మా ఆత్మది కాపరివి, మా ఆత్మలు అధ్యక్షుడు ప్రభువా, నరుని ముఖమును లక్ష్య పెట్టని దేవుడవు నాయన. దేవా, ఆంతర్యములను ఎరిగిన వాడవు ప్రభువా. అయ్యా, మేము లేచుట, కూర్చుండుట, నడుచుట, మా తలంపులు, ఆలోచనలు ఏవియూ నీ దృష్టికి మరుగు చేయబడి ఉండలేదు ప్రభువా. నీ ఉచితమైన కృపా ప్రేమను బట్టి గడిచిన కాలం అంతయు నీ దయలో మమ్మల్ని సంరక్షించారు. మేము మంచివారమని, యోగ్యులమని కాదు ప్రభువా, కేవలము నీ అనాది సంకల్పముని ఏర్పాటును బట్టి ప్రభువా మమ్మలను నాయనా నూతన వత్సరములోనికి మీరు నడిపించున్నారు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నాయనా నీ కనుదృష్టి మా మీద ఉండనట్లుగా, మీరు మమ్మలను లక్ష్య పెట్టినట్లుగా ప్రభువా మేము నీ యందు లక్ష్యముంచడానికి మాకు నీ కృప దయచేయండి. నీ అడుగు జాడలలో మేము నడుచువారముగాను, నిన్ను వెంబడించు గొర్రెలముగా మేముండునట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి నాయన. మాలో ఉన్న పాపాపరాధ దోషములను బట్టి మా కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మా పాపముల నుండి విమోచించిన యేసయ్యా, మీ ద్వారా మాకు నీతిని, పరిశుద్ధత అనుగ్రహింపబడి ఉండగా అట్టి నీతిని నెరవేర్చిన వారమైన పరిశుద్ధతలో పాలివారమగునట్లుగా నాయన మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. కృప చూపండి నాయన. యెరూషలేము ప్రార్థన మందిరమును ప్రభా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొనొచ్చుండగా నాయన, అయ్యా పెండ్లి కుమారుడుగా నాయన నీవు సిద్ధపడి త్వరగా వచ్చుచుండగా నాయన, అలంకరింపబడిన రాజును కన్నులారా చూచుట కొరకు నాయన వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది కనుక నాయన, నీ భార్యగా మమ్మలను మేము నీ కొరకు సిద్ధపరచుకోవడానికి, సంఘముగా వ్యక్తిగతముగా నీ సన్నిధిలో సాగిలపడడానికి మాకు నీ కృప దయచేయండి. ఇంకను మాలో ఉన్న డాగులు, ముడతలు నాయన, కలంకములు ఏవై ఉన్నవో వాటన్నిటిని కూడా సరి చేసుకోగలిగిన సంఘముగా నీ సంఘాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ, నీ వాగ్దాన ఫలమును మేము పొందుకొనిన వారమై నీ రాకడ కొరకు సిద్ధపడచ్చు నాయన. పెండ్లి కుమారుడా రమ్ము అని పిలువగలిగినటువంటి వధువుగాను కన్యకగాను నాయన నీ సంఘాన్ని స్థిరపరచండి నాయన. మేము శరీర సంబంధులముగా, ఈ లోక సంబంధులముగా మేము ఉండవద్దు, కానీ ఆత్మ సంబంధులైన పిల్లల వలె నాయన అయ్యా నా తండ్రి క్రీస్తును మెట్టుకు ధరించిన వారమై శరీరమును గుచ్చి యోచించి ఆలోచించి వారము కాక ప్రభు కొరకు మమ్మలను మేము సిద్ధపడుతూ నిన్ను సంతోషపెట్టుచు ప్రభువా నీ కొరకై ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. ఈ రోమా పత్రిక ద్వారా మీరే మాతో మాట్లాడండి. వాక్యమై ఉన్న దేవా, మీ స్వరాన్ని మాకు వినబడ చేసిన ఆయన మేము క్రీస్తునందు సంపూర్ణులముగా చేయబడినట్లుగా నీ ప్రత్యక్షత దినమందు సిగ్గుపడనక్కరలేని వరముగా నిన్నెదుర్కొనగలిగిన జీవము కలిగిన సంఘముగా మమ్మల్ని మీరే ఆయుత్తపరిచిన ఆయన నీ మహిమ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకొనమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి చదవబడినటువంటి లేఖన భాగము రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచన భాగమును ధ్యానం చేస్తున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా,
ఈ చదవబడినటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి యొక్క దేవుడు మనకి ఎలాగున అనుగ్రహించారు అంటే కనుక మనకి జ్యేష్ఠ సహోదరునిగా ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమై ఉన్నారు అంటే జ్యేష్ఠ సహోదరుడు. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దైవత్వములో ఉన్నప్పటికీ, మహామహిమా స్వరూపి అయినప్పటికీ, మరి పరలోక మహిమను ధరించుకుని దేవుడు అయినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించుటలో తండ్రి యొక్క దేవుడు తన ప్రేమను కనబరిచి మరి యేసుక్రీస్తు ప్రభువారిని మన వంటి శరీరాకారముతో, మనకెట్టి రక్త మాంసములు ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఎలాగున అనుగ్రహింపబడ్డాడు మనకు అంటే కనుక ఆయనకు కూడా మన వల్లే రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగుని అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నారు. అబ్రహాము సంతానముకి ఏ స్వభావం ఉన్నదంటే మనకి ఏ స్వభావం ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారే పుట్టుకతోని ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నారంటే మన స్వభావాన్ని అంటే పరిపూర్ణమైన మానవుడిగా, పరిపూర్ణమైన నీవు నేను ఎలా పుట్టామో యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పుట్టారు. పుట్టి ఆయన మనవల పుట్టినప్పటికీ కూడా మనలాగైతే ఆయన జీవించలేదంట. ఆయన మనలా పుట్టినా ఆయన మనలాగా బలహీనుడై లోకానికి, పాపానికి, ఆయన శరీరానికి, సాతానుడికి ఒక్క నిమిషం, ఒక్క గడి అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు లోబడలేదు. శరీర సంబంధమైన శోధనలు యేసు ప్రభువారికి వచ్చినప్పుడు, అందుకని యేసుక్రీస్తు ప్రభువానికి వచ్చి ఆయన మనవలే శ్రమపడి శోధింపబడ్డాడు. ఆయన మనలాగా అన్ని విషయాలు ఏం చేయబడ్డాడు? ఆకలికి శోధింపబడ్డాడు. శోధింపబడ్డాడా లేదా? ఆయన మనవలే అన్ని విషయాలు ఏం చేయబడ్డాడంట? శోధింపబడ్డారు, శ్రమ పడ్డారు. మన బలహీనతలలో సహా అనుభవం, మనం ఏ విషయంలో బలహీనలమో ఆ విషయంలో యేసుప్రభు రోమపత్రిక మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు 3వ అధ్యాయ భాగంలో చివరి మాటల్లో అదే రాయబడి ఉంటుంది. ఆయన మన వల్లే కూడా అన్ని విషయాలు ఏమైపోయినాడంట? శ్రమపడి, 4వ అధ్యాయంలో శ్రమపడి శోధింపబడ్డాడు. ఆయన బలహీనతలలో సహా అనుభవం కలిగి ఉన్నారు. అంటే ఏ విషయంలో ప్రభు మనకంటే ఎక్కువగా, అంటే ఏంటి, మనం ఎక్కువ శోధింపబడ్డాం, మనకంటే ఆయనకేం శోధన లేవు అనుకోవడానికి లేదు. ఆయన శోధింపబడ్డారు, శ్రమ పడ్డారు. మనకంటే ఎక్కువగా శోధింపబడ్డారు, మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు, మనకంటే ఎక్కువ బలహీనతలను అనుభవించారు. అయినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా యేసుప్రభు వారు ఏం చేయలేదంట? పాపము చేయలేదు. యేసుప్రభు వారు అందుకని అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? నాలో ఎవరైనా పాపాన్ని, ఇది పాపమని నాలో అని చెప్పగలరంటే ఆయన పాపము ఆయన చేయలేదంట. ఆయనకి ఎన్ని శ్రమలు శోధనలు కలిగినా ఎక్కడ కూడా శరీరానికి ఆయన ఎక్కడ కూడా లోబడిపోలేదంట. శరీరాన్ని ఆయన శరీర సంబంధమైన క్రియల్లో ఎక్కడ కూడా యేసుప్రభు వారు ఏమవ్వలేదంట? లోబడిపోలేదంట. ఆయన లోకములో ఉన్నాడని లోకానికి ఎక్కడికి లోక సంబంధుడుగా జీవించలేదంట. లోకాశలకు ఆయన ఎంత మాత్రము లోబడలేదంట. ఆయనను దుష్టుడు ఎన్ని విషయాలలో ప్రలోభ పెట్టి శోధించినా కూడా ఎక్కడికి కూడా దుష్టుడికి ఆయన తావు ఇవ్వలేదంట. ఒక్క గడియ కూడా, అంటే ఒక్క క్షణం కూడా, రెప్పపాటులో కూడా యేసుప్రభు వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ధ్యానం చేసినప్పుడు ఆయన పాపమును జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాను జయించాడు, శరీరాన్ని కూడా యేసుప్రభు వారు జయించారు. వీటన్నిటిలో మనకు ఏం చేశారంటే అత్యధికమైన విజయాన్ని యేసుప్రభు వారు ముందుగా ఇవన్నీ ఆయన జయించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారంట ఎవరి స్వారూప్యాన్ని పొందుకున్నారు అంటే కనుక పరలోకముల యొక్క తండ్రి మహిమ ఏదైతే ఉన్నదో
అది ఇప్పుడు ఎవరికి వచ్చేసిందంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి వచ్చేసిందంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు 17వ అధ్యాయంలో యోహాను సువార్త మీరు చదవద్దు కానీ, తండ్రి ఇప్పుడు నీవు నన్ను మహిమ పరిచి ఉన్నావు అంటున్నాడు. ఏ తండ్రి యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నారంట? మహిమపరిచారంట. ఎందుకు మహిమపరిచారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే దేవుని తండ్రి యొక్క చిత్తమై ఉన్నదో ఆ ప్రకారంగా ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క ప్రవర్తనను కలిగి ఉన్నారు కాబట్టి ఆయన తండ్రి యొక్క దేవుని యొక్క స్వారూప్యాన్ని పొంది ఉన్నారు. ఇప్పుడు మనందరము కూడా ఇప్పుడు ఏ స్వరూపంలోనికి రావాలి అంటే, మనకు మాదిరికరముగా ఉంచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యం. మనందరికి ఏ స్వరూపము రావాలంట? ఏ పోలిక రావాలి అంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలిక రావాలి. ఆ పోలికలోనికి మనము మార్చబడాలి అంటే మనము ఏం చేయాలి అనేది ఈ యొక్క మనము ముందున్న వాటిలో ధ్యానం చేసాం. యేసు ప్రభు వారి యొక్క పోలిక మనకు రావాలి అంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచి ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలా? నిన్ను దేవుడు ఎందుకు అసలు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? భూమి మీద ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనసంద్రముల నుండి దేవుడు నిన్ను, యాకోబును ఆ రోజున కోరుకున్నట్లుగా, అబ్రహామును ఆ రోజున కోరుకున్నట్లుగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు అది గ్రహించాల. ఏర్పరచబడిన నీవు దేవుడు నిన్ను ఎందుకు పిలిచి ఉన్నాడు? నీ పిలుపు ఏమైనది? అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు? నీ పిలుపు ఏమై ఉంది నీది? ఆయన దేని కొరకు నిన్ను పిలుస్తున్నాడు? నీకు ఆయనతో సహవాసాన్ని స్థిరపరచడానికి, ఆయన నిన్ను పరిశుద్ధ పరచడానికి, ఆయన యొక్క మహిమను, రాజ్యమును నీకు ఇవ్వడానికి, ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రతతో దేవుని కొరకు దేవుని క్రియలను చేయడానికి ఆయన నిన్ను పిలిచినాడు. ఆయన ఈరాగున ఆయన బహుమానం ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన ఇలాగున నిన్ను పిలిచి నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు మనం ఎలా నీతిమంతులముగా చేయబడి ఉన్నామంటే, మన క్రియల వలన మనం ఎవరము కూడా నీతిమంతులముగా చేయబడలేము. ఎందుకంటే మన క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి ఏమై ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నది. అయితే మనం ఎలాగున నీతిమంతులముగా చేయబడి ఉన్నాము అంటే, పిలువబడిన మనము ఎలాగ చేయబడి ఉన్నామంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనము నీతిమంతులముగా చేయబడి ఉన్నాం. విశ్వాసము వలన మనము నీతిమంతులముగా చేయబడిన, ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులముగా చేయబడి ఉన్నాం. ఆయన విధేయత చూపుడు చేత మనము నీతిమంతులముగా చేయబడిన, ఆయన కృప చేత మనందరము నీతిమంతులముగా చేయబడి ఉన్నాం. నీతిని జరిగించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులముగా చేయబడి. నీతిని జరిగించే వాడు అందరూ కూడా ఏమంటాడండి? నీతి మంతులు. నీతిని జరిగించడం ద్వారా మనందరము కూడా ఏమవుతామంటే నీతిమంతులం అవుతాం. ఎవరైతే పిలువబడిన వారుగా ఉన్నారో వాళ్ళు దేవుని చేత పిలువబడినటువంటి మనము, దేవుని చేత ఎన్నిక చేయబడి పిలువబడిన మనము నీతిమంతులం కావాలా. ఎవరైతే నీతిమంతులు అవుతారో దేవుడు వారిని ఏం చేస్తాను అంటున్నాడంటే కనుక మహిమ పరుస్తాను అన్నాడు. దేవుడు నీతిమంతులుగా చేయబడిన తర్వాత దేవుడు తన బిడ్డలకు ఏమిస్తారంట? మహిమనిస్తారు. మనము చదువుకున్నటువంటి ముందున్నటువంటి లేఖన భాగములలో మనము ధ్యానం చేస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే మహిమను మనము పొందాలా? దేవుని ఇచ్చే మహిమ మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనము మొట్టమొదటి స్టెప్ ఏమై ఉండాలంటే నీతిమంతులమై ఉండాలి. నీతిమంతులైనటువంటి వారు ఎందుకు మహిమపరచబడుతున్నారు? నీతిమంతులైన వారిని దేవుడు ఎందుకు మహిమపరుస్తాడు? చెప్పండమ్మా. నీతిమంతుల్ని దేవుడు ఎందుకు మహిమపరుస్తానంటున్నాడు? నీతిమంతులను ఎందుకు దేవుడు మహిమపరుస్తాను అని వాగ్దానం చేశాడు? నీతిమంతులైనటువంటి వారు
వారు ఎలా జీవిస్తారు, నీతిమంతులైనటువంటి వారు ఎలా జీవిస్తారు అంటేనంట, నీతిమంతులంగా మనం ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో ఎందుకు వారిని మహిమపరుస్తాడు అంటే కనుక వారి జీవితాలలో దేవుని కొరకు శ్రమనైనా, దేవుని కొరకు కష్టమైన, దేవుని కొరకు నిందైనా అనుభవించడానికంట ఏ మాత్రము బాధపడరంట. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచాలి అంటే, దేవుడు ఒక బిడ్డని మహిమపరచాలి అంటే ఖచ్చితంగా మనం నీతిమంతులమై ఉండాలి. నీతిమంతులైనటువంటి వారంట ఖచ్చితంగా మనకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయ భాగము, మత్తయి సువార్త 5వ అధ్యాయ భాగము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచన భాగమును చదవండి. 10, 11 చదువు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగ్గును. ఇలాగున వారును మీకు పూర్వముందిన ప్రవక్తలను ఇక్కడ చూడండి, నీతిమంతులకు అనేకమైన కీర్తనలు కూడా అంటాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు. ఎవరికంట ఆపదలు ఎక్కువ ఉన్నాయంట? ఎవరికి ఎక్కువ వస్తున్నాయంట? ఎవరికి ఉన్నాయంట? మీకు అది కూడా జ్ఞాపకం చేయాలి. కీర్తనల భాగము, కీర్తనలు 30, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, 34వ అధ్యాయము 19వ వచన భాగమును చదివితే పేజీ నంబర్ 468. చదవనమ్మా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అన్నాడు. నీతిమంతులకు ఏమున్నాయంట? నీతిమంతులకు ఏముంటాయంట భూమి మీద? అసలు మనమేమనుకుంటాం? మనకేముంటాయి? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు ఉన్నాయి, నీతిమంతులకు ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాం. ఇక్కడ అన్నాడు కదా, నీతిమంతులను దేవుడు అన్నాడు కదా మహిమ పరుస్తున్నాను అన్నాడు. నీతిమంతులకు ఏముంది అంటున్నాడు కదా, మహిమ అనేది ఉంది. ఎందుకు మహిమ అనేది? ఎవరికి దేవుడు మహిమ పరుస్తున్నాడు? ఎందుకు నీతిమంతులు మహిమపరచబడుతున్నారు అంటేనంట, వారు నీతి నిమిత్తం అంట శ్రమ పడతారంట. వారు దేవుని నిమిత్తం ఏమవుతారంట? దేవుని కొరకు వారు ఏం పడతారంట? ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, ఆపదలైనా వీరికి అనేక ఉన్నప్పటికీ కూడా వారు తమ నీతిని మాత్రం ఏం చేయరంటేనంట విడిచిపెట్టరు. దేవునిని కూడా వారు ఏం చేయరంటే కనుక విడిచిపెట్టరు. ప్రియులారా, దేవుడు పరలోకములో దేవుడు నిన్ను మహిమపరచాలి అంటే, దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచాలి అంటే, మనమేదో బాగా చాలా బాగా పాటలు పాడేస్తే దేవుడు మనల్ని మహిమపరుస్తాడా? బాగా వాక్యం చెప్పేస్తే దేవుడు ఏమైనా మహిమపరుస్తాడా? బాగా బాగా ఎక్కువసేపు మనం ఏదో ప్రార్థనలు చేస్తున్నామని దేవుడు ఏమైనా మహిమపరుస్తాడా అంటే, మహిమ అనేది దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటేనంట, దేవుని నీతి నిమిత్తము ఎవరైతే శ్రమ పడుతున్నారో, ప్రభు నిమిత్తము, యేసుక్రీస్తు నిమిత్తము ఎవరైతే శ్రమ పడుతున్నారో, బాధపడుతున్నారో, ఆయన నామమును బట్టి నిందలు, ఆయనను బట్టి అవమానాలు, ఆయనను బట్టి శ్రమలు, నీతిమంతులుగా ఉండడాన్ని బట్టి ఎవరికైతే శ్రమలు వస్తున్నాయో, బాగా విన్నారా, నీతిని బట్టి నీతిమంతులుగా ఉండడాన్ని బట్టి శ్రమలు వస్తున్నాయో వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటేనంట, దేవుడు ఒకరోజు ఏం చేస్తాడంట అంటే ఆయన సన్నిధిలో ఏం చేస్తాడంట, మహిమ పరుస్తాడు. అందుకనే చూడండి, ఈ రోమా పత్రికలోని 8వ అధ్యాయ భాగంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచన భాగం, 17వ వచన భాగం ఒకసారి చదవండి.
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులము. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చాలండి. ఎవరు మహిమపరచబోతున్నాడు? ఎవరు మహిమపరుస్తున్నారు అంటే, ఎవరైతే నీతిమంతులై ఉండి నీతిని బట్టి శ్రమ పడుతున్నారో, శోధింపబడుతున్నారో, బాధపడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడుతున్నారో. లోకంలో నేను మీకు ఈ శ్రమలు ఈ 17వ వచన భాగం చెప్పేటప్పుడు చెప్పాను, 2 రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి స్వయం కృప అపరాధం అంటే ఏంటి? మనం చేసిన అవిధేయతలను బట్టి మనం తెచ్చుకున్న శ్రమలు. రెండవదేమో, రెండో రకమైన శ్రమలు ఏంటంటే దేవుని నిమిత్తమై వచ్చేటువంటి శ్రమలు, దేవుని పక్షంగా మనం పొందేటువంటి శ్రమలు. దేవుని పక్షంగా మనకు వచ్చే శ్రమలు ఉంటాయి చూడండి, వాటిలో ఎవరైతే నీతిని విడవకుండా ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే, దేవుని పక్షముగా ఎవరైతే ఉంటారో, చూడండి మీకు అర్థం అవ్వడం కొరకు దేవుడు సౌలుని అభిషేకించాడు, ఆ తర్వాత దావీదుని గాని కూడా అభిషేకించారు. సౌలుని అభిషేకించిన తరువాత సౌలు దేవుని చిత్తాన్ని, దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయకపోవడాన్ని బట్టి సౌలును దేవుడు త్రోసివేసి ఎవరికి కృపనిచ్చారు అంటే కనుక దావీదు గారికి ఇచ్చారు. అయితే సౌలు నిర్హేతుకముగా దావీదు గారిని దేవుడు అభిషేకించి రాజు అవుతామని వాగ్దానం చేసి రాజుగా అభిషేకించిన తర్వాత సౌలుకి 1000 కొలదియు దావీదుకు 10,000 కొలది అనేటువంటి ఒక పాట, ఎప్పుడైతే ఆ పాటను సౌలు విన్నాడో వెంటనే ఎవరు ప్రవేశించాడు అంటేనట, దురాత్మ సౌలులోనికి ప్రవేశించి అతనిలో అసూయను పుట్టించి ఇక అక్కడి నుంచి ఎవరిని తరవడం ప్రారంభించింది అంటేనట, దావీదు గారిని తరుముతూ ఉన్నాడంట. దావీదు గారికి ముమ్మారు కూడా సౌలు యొక్క ప్రాణం అంట దగ్గరగా దొరికిందంట. అదే గనక సౌలుకి దావీదు దొరికింటే దావీదుని వదిలిపెట్టేవాడా? సౌలు వదిలిపెట్టేవాడు కాదు, చంపేసేవాడు. చంపడానికే కదా తిరుగుతుంది. ఎన్నిసార్లు చంపాలని వచ్చినా ఎవరు దొరుకుతున్నారంట? వేటగాడికి గొర్రె దొరకట్లేదంట, గొర్రెకి ఎవరు దొరుకుతున్నారంట? వేటగాడు దొరుకుతున్నాడంట. ఇప్పుడు గొర్రె ఎవరు అంటే దావీదు గారు, వేటగాడు సౌలు. వేటగాడులాగా గొర్రె కొరకు సౌలు తిరుగుతుంటే చాలాసార్లు సౌలే దావీదు గారికి ముమ్మాట తగిలి ఆయనంట చక్కగా ఆయన గుడ్డలో తీసుకుని దూరంగా వెళ్ళి అంటున్నాడు కదా, ఆయన పక్కన సేవకులు అన్నాడంట, ఇదిగో ఛాన్స్ నీకు వచ్చింది, ఇదిగో 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 సౌలుని చంపేయమన్నప్పుడు అంటున్నాడు కదా, దేవుడు అభిషేకించిన వాణిని నేను చంపను అంటున్నాడు. నేను చంపను అని ఆయన దూరంగా వెళ్ళి ఒకసారేమో నీళ్ళ కుండీని కర్రను తీసుకొని వెళ్ళాడు, ఒకసారేమో బట్ట చెంగు కోసుకొని పోయి దూరంగా పోయి పిలుస్తున్నాడు. పిలుస్తూ ఆ పక్కన ఉన్నటువంటి అబ్నేరుని పిలుస్తూ, నువ్వు నీ యజమానుడు ఎందుకు కావలా గాయట్లేదు అని అరుస్తుంటే అప్పుడు దావీదు గారిని చూసి, నాయనా నువ్వు దావీదువేనా, ఈ స్వరము నీదేనా అని అడుగుతుంటే అప్పుడు దావీదు గారు అంటాడు, అవును తండ్రి నేనే, ఈ స్వరం నాదే. ఎందుకయ్యా మిల్లి వంటి నన్ను వేటగాడు తరివినట్టుగా తరుగుతున్నావు? నేనేం అపకారం చేశాను? దేవుడు నీకెట్ట స్వాస్థ్యం ఇచ్చాడు, నాకు స్వాస్థ్యంగా యెరూషలేముని ఇచ్చాడు కదా, దాన్ని హత్తుకోకుండా నన్ను ఎందుకు చేస్తున్నావు? దేవుడు నన్ను ఎందుకు ఇలా తరుముతున్నావు? నీకు ఇచ్చినట్లే నాకు ఇచ్చాడు కదా, నన్ను ఎందుకు హత్తుకోనివ్వట్లేదు దానిని? నన్ను ఎందుకు తరుముతున్నావు? నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అంటూ అప్పుడు అంటాడు, నువ్వు దేవుని చేత అభిషేకింపబడినాడు కదా,
నేను మాత్రం నీ జోలికి నేను రాను. నన్ను నువ్వెంత వడిగా తరిమినా కూడా నేను పరిగెత్తుతాను, పారిపోతానే కానీ తిరిగి నీతో మాత్రం నేనేం చేయను అంటే యుద్ధము చేయను. నీతో మాత్రం నేనేం చేయను, యుద్ధం చేయను. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసి చూడండి, దావీదు గారికి ప్రాణం తీసే అవకాశం వచ్చిన, సౌలు శత్రువులాగా దావీదు గారిని భావించిన, సౌలు శత్రువును తరిమినట్లుగా దావీదు గారిని తరుముతున్నా, ఇంట నుండి ఈయనిస్తున్నాడా, దేశంలో ఉండనిస్తున్నాడా, ఏ మాత్రము తిననిస్తున్నాడా, పడుకొనిస్తున్నాడా? తరుముతూ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే తరుముతూ ఉంటే దావీదు గారంట ఏం చేస్తున్నాడంట, శ్రమ పడుతున్నాడు కానీ ఏం చేయట్లేదంట, తిరిగి హాని చేయటం లేదంట. ప్రియ దేవుని పిల్లలారా, నీవు నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాం. నీతి నిమిత్తము, మనకు ప్రభువైన యేసు నిమిత్తము, దేవుని పిల్లలైనటువంటి వారికి సాతానుడు మనము ఈ యొక్క వాక్య భాగములన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు, అపోస్తల కార్యములు ధ్యానం చేస్తున్నప్పుడు మరి శిష్యులైనటువంటి వారందరినీ కూడా పేతురు గారునంట ఆ రోము అనేటువంటి ప్రాంతములో వాళ్ళందరంట పట్టుకొని పేతురు గారిని అడిగారంట, యేసుక్రీస్తు ప్రవక్త అని చెప్పు, యేసుక్రీస్తు ప్రభు ఒక మెసెంజర్ అని చెప్పు, ఆయన దేవుడు అని చెప్పొద్దు అని చెప్పితేనంట అప్పుడు అన్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఎలాగ ఉంటాం? మీరు శ్రమ పట్టినా, మీరు కుట్టినా, మీరు చంపినా మేము మాత్రం ఏం చేయమంటే కనుక మేము నమ్మిన ప్రభువుని విడిచిపెట్టము, మా విశ్వాసాన్ని మేము పోగొట్టుకోమని చెప్పినప్పుడంట వారిని దెబ్బలతో కొట్టారా, కొరడాలతో కొట్టారా, చెరసాలలో వేశారా, ప్రభు కొరకు వారిని తల క్రిందలుగా కూడా సిలువ వేసినా కూడా వారంట వారు నమ్మిన ప్రభువుని కాదనలేదు, వారి నీతిని ఏం చేయలేదంటేనంట వారు విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభునేసుని నమ్ముకున్నావు. నీకు మనం ఒకసారి మనం లోకం కోసం, లాభాల కోసం ఏం చేస్తూ ఉంటాం? మనం ఈ లోక పరిస్థితుల కోసం ఏం చేస్తాం కదండి. మన పిల్లలకి పెళ్లి, అన్యజనుల నుంచి అయితే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని బాప్టిస్టాలు కూడా ఇప్పారు. ఎందుకు? ముందే భయం అనమాట వీళ్ళకి, మా వాళ్ళు ఎవరు రారు, భయం. లేకపోతే అన్యజనులుగా ఉండాలన్నటువంటి వారు ఇక్కడ దేవుడు కావాలా, లోకము కావాలి అన్నట్లుగా ఉంటారు. ప్రియుల అలా మనం ఎప్పుడు ఉండకూడదు. మనమేమవాలా, మన పిల్లలకు పెళ్లి కాకపోయినా పర్వాలా, మనకి డబ్బులు రాకపోయినా పర్వాలా, మన నీతిని మనం ఎప్పుడు కూడా విడవకుండా గట్టిగా ఏం చేయాలంట, గట్టిగా పట్టుకోవాలంట. అల్పకాల భోగాల కొరకు, అల్పకాల మరి వచ్చేటువంటి లాభాల కొరకు, అల్పకాలంలో వచ్చేటువంటి మరి మేలుల కొరకు ఎక్కడ ప్రభువుని ఎరగనన్నట్టుగా మనము మాట్లాడకూడదు, జీవించకూడదు. ప్రభు కొరకు మీరు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు, మీకు ఏమి రావు అన్నా కూడా రాబో దినాలలో 666వ ముద్ర వేపించుకోకపోతే మరి లోకానికి ఏమి లేదంట, రేషన్ లేదంట. బియ్యము సరుకులు కావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలంటే నీ కరెన్సీకి వాళ్ళు ఇవ్వరంట. ఏమేపించుకుంటే ఇస్తారు అంటే కనుక ఎవరైతే 666వ ముద్ర వేసుకుంటారో వాళ్ళకేనంట ఆహారము పానం ఉంటుందంట. లేకపోతే బహు శ్రమల పాలు చేయబోతున్నారంట. మరి అలాంటి పరిస్థితులలో యూదులైతే మాత్రం వేయించుకోరంట. 600 ఎంత శ్రమైన వాళ్ళు తట్టుకుని నిలబెడతారంట. కానీ లోకములో అనేకులు ఏమైపోతారంట, ఆ శ్రమలకు తాళలేక ముద్రను వేయించేసుకుంటారంట. ప్రియులారా, ఇప్పుడు ప్రభు నీకు ఆయన నమ్ముకున్నావు, ఆయన నామాన్ని బట్టి నీకు ఉద్యోగం రావట్లేదా? నువ్వు క్రైస్తవుడు అన్నందుకు నీకు ఉద్యోగం రావట్లేదా? నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నీకెక్కడ ఎవరు, నీకు నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరు నీకు సహాయం చేయట్లేదా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు ఏమి స్కాలర్షిప్లు రావటం లేదా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు
మరి నువ్వు ప్రభు నమ్ముకున్నందుకు, నువ్వు నీతిగా ఉన్నందుకు, నువ్వు లంచం పుచ్చుకోకపోనందుకు, మరి నువ్వు ప్రభు నమ్ముకుని నువ్వు లంచం తీసుకోకపోవడాన్ని బట్టి, నువ్వు మోసం చేయకపోవడాన్ని బట్టి నువ్వు కొద్ది స్థితిలోనే ఉన్నావా? ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉందా? అయినా భయపడవద్దు. మనము దేవుని పక్షముగా మనం లంచాలు తీసుకోకూడదు. దేవుని నమ్ముకున్నామంటే లంచాలు తీసుకోకూడదు. ఒకరిని మోసం చేయకూడదు. దేవుని నమ్ముకున్నామంటే మనం ఇంకొకరు ఎవరిని కూడా మోసం చేయకూడదు. అన్యాయమైన లాభాలు సంపాదించుకోకూడదు. కల్తీలు చేయకూడదు. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పి ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు. ఎందుకు? యేసు ప్రభు నమ్ముకు, దాని వలన మనకు నష్టం కలిగినా కూడా ప్రభువుని బట్టి మనం ఎలా ఉండాలి అంటేనంట, నీతిని అనుసరించాల. ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి అంట, శ్రమ అయినా కూడా మనం ఏం చేయాలి అంటేనంట, మీ ఇంట్లో యేసు ప్రభు నమ్ముకున్నందుకు, బొట్టు పెట్టుకోనందుకు, మీరు బొట్టు పెట్టుకున్నందుకు మీ ఇంట్లో అందరు వెలివేస్తున్నారా, తిడుతున్నారా? బొట్టు పెట్టుకున్నందుకు కొన్నిసార్లు అంటారు హైందువుల గురించి వచ్చింది, ఈ ముండమ మహాన్ని మేము చూడలేకపోతున్నామండి, పోమా పో 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 అంటారు. అయినా పర్వాలేదు. లోకం కోసం కాదు మనం బ్రతకాల్సింది, యేసు ప్రభు కొరకు. మనము ఆయన నామాన్ని బట్టి మనల్ని ఒక మాట అన్నారా, మనల్ని వెదవన్నారా, లేకపోతే మనల్ని అంటారు ముండబొబ్బులు అన్నారా, లేకపోతే మనల్ని ఇంకేమన్నారా, అయినా ఆయన నామాన్ని బట్టి శ్రమ కలిగినా కూడా మనము దేవుని బిడలుగా మాత్రమే మనం ఉండాలి. ఎవరైతే దేవుని నిమిత్తమై శ్రమ పడతారో, నీతి నిమిత్తమై శ్రమను అనుభవిస్తారో, ఎవరు నీతి నిమిత్తమై బాధపడతారో ఖచ్చితంగా దేవుడు వారిని ఏం చేస్తాడంటండి, ఒక దినాన్ని ఏం చేస్తాడంటండి, మహిమ పరుస్తాడు. దేవుడు నిన్ను నన్ను మహిమపరచాలి అంటే ఖచ్చితంగా ఆయన నామము నిమిత్తం మనకేముండాలా, నీతి నిమిత్తము ఆయన నామము నిమిత్తం మనకేముండాలా, శ్రమ అనేది ఉండాలా. ఇప్పుడు ప్రభు కొరకు శ్రమ పడే వాళ్ళు ఎవరున్నారు? ఆయన నామాన్ని నిమిత్తం శ్రమ పడే వాళ్ళు ఎవరున్నారు? నీతి నిమిత్తం శ్రమ పడే వాళ్ళు ఎవరున్నారు? తినొద్దన్నై తిని శ్రమ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మాట్లాడొద్దన్నై మాట్లాడి శ్రమ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, చేయొద్దన్నై చేసి శ్రమ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అందుకే వెళ్ళొద్దన్న స్థలాలకు వెళ్ళి శ్రమలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మాట వినకుండా తెచ్చే శ్రమలు తెచ్చి ప్రభువా మనం ఏమంటాము, అయ్యా నాకు శ్రమలో ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటాం. మనకు వచ్చే శ్రమలన్నీ కూడా అంతే కదండి, పడని తింటాం, ఏం తెచ్చుకుంటావు, చచ్చిపోతున్నాను ప్రభు, నాకెందుకు పెట్టావు ప్రభు ఈ రోగం అంటాం. అంతేనండి, మాట్లాడేస్తాం, వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడేస్తాం. దానివల్ల ఒక మాట మనల్ని అనగానే తిరిగి ఎవరిని అనగానేమంటాం, ప్రభువా నాకే వచ్చినాయి అయ్యా ఈ నిందలు శ్రమలు అన్నీ అంటాం. వెళ్ళకూడని స్థలాలకి వెళ్తాం, మీరు కీడుని తెచ్చుకుంటాం. వస్తా ఏం చేస్తాం, అక్కడున్న చీకటిని, అక్కడున్నటువంటి కీడుని అంటేసుకొని వస్తాం. రాత్రులు నిద్ర పట్టదు, పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి. లేచిన కూర్చున్న ఇంట్లో కలహప్రియుడు పనిచేస్తుంటాడు. అప్పుడంటే ఎందుకు వచ్చింది ఈ శోధన, నాకే మా ఇంట్లోని శోధన వచ్చింది అంటావు. నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు ఈ శోధకుడిని? ఎల్లగూడని స్థలాలకు వెళ్ళి పట్టుకొచ్చుకున్నావు. మనము దేవుని నిమిత్తమై మనము శ్రమ పడితే, ఆయన నీతి నిమిత్తమై శ్రమ పడితే ఖచ్చితంగా పరలోకంలో దేవుడు మనకి ఏమిస్తాడంట అండి, ఫలము. ఏ ఫలం ఇస్తాడు అంటేనట, మహిమను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరు మహిమ పరచబడతారు అంటే, దేవుని నిమిత్తము నీతి నిమిత్తము శ్రమపడి హింసింపబడే వారికి దేవుడు మహిమనిస్తాడు. రెండవదిగా దేవుడు ఎవరికి తన మహిమని ఇస్తున్నాడు అంటే కనుక చూడండి ప్రియులారా, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగమును చూడండి. 186వ పేజీ, 186వ పేజీ 20వ వచన భాగమును చదివితే, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవుని పిల్లలకు మహిమ ఎప్పుడు వస్తుంది అంటేనంట, మహిమ ఎవరు మహిమ పరచబడతారు అంటేనంట, ఎవరైతే దేవుని కొరకు
ఆత్మలను సంపాదిస్తారు. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక తెస్సలోనిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ తెస్సలోనిక సంఘంలో వారిని ఎలా తయారు చేశాడు అంటేనంట, ఎలాగున వారిని పౌలు గారు వాళ్ళని మలచారు, మార్చారు, ఎలాగ దేవుని యొక్క కృపలోనికి వారిని తీసుకొని వచ్చారు అంటే చూడండి. వారంట మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగమును చదివితే 8 నుంచి చదవండి అమ్మా. చదవండమ్మా. ఎందుకనగా 7 పైనుంచి, కాబట్టి మాసిదోనియలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడేయును గనుక మేమందరము చెప్పవలసిన అవసరం లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియపజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపుకు తిరిగితో ఆ సంగతి వారే తెలియపరచుచున్నారు. ఈ సంఘము ఎలాంటి మారు మనసు కలిగిన ఈ తెస్సలోనిక సంఘము అనేది మంచి మాదిరికరమైన సంఘముగా ఉన్నదంట. ఎందుకు ఈ సంఘము మాదిరికరముగా ఉంది అంటే వారు వాక్యం విన్నప్పుడంట వాక్యాన్ని వారు అంగీకరించారంట. ఇది మనుషుల వల్ల ప్రకటింపబడుతుంది కాదు. అంటే చాలా మంది వాక్యాన్ని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుడు మాకు అనుగ్రహించారు అనుకోవటంలా, ఇది ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? వ్యక్తులు మా గురించి ఆలోచన చేసి చెప్తున్నారు అనుకుంటారు. చాలా మందికి ఏముంటది, మా విషయాలు తెలుసుకొని మరి దైవ సేవకులు చదువుతున్నారు అనుకుంటారు. కాదు సుమా, మీ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలుస్తాయి మన విషయాలని? మనం ఇంటిలో చేసిన పనులు, మనం ఇంట్లో మాట్లాడుకున్న మాటలు, లేకపోతే మన హృదయంలో ఉన్న తలంపులు, మనం చేసే క్రియలు, ఇవన్నీ ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు మన క్రియలను గురించి దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఏ సేవకుడు లేకపోతే సేవకురాలు నా మీద జ్యోతిర్మయ్య గారి కోపం ఉంది అందుకని నన్ను ఇలాగను విమర్శిస్తున్నారు అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎవరికి సేవకులు కోపం ఉంటుందండి? మరి ఆత్మ సంబంధం లేని వాళ్ళైతే ఉంటుందేమో కానీ మరి దేవుని సేవకులకి ఎవరి మీదైనా కక్షపతనం ఉంటుందా? వాక్యంలో ఎవరినైనా టార్గెట్ చేసి తిట్టాలని ఉంటుందా? ఎవరికి ఉండదు. అది సాధ్యమా? అది కానే కాదు. మన హృదయపు స్థితిని దేవుడు ఎరిగినప్పుడు, మన ప్రవర్తన ఆయన ఎదుట సరిగ్గా లేనప్పుడు, మన ఆలోచన తలంపులు ఆయన దృష్టికి ఇంపుగా లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు దేంతో మనతో మాట్లాడుతానంట? ఈ సంఘముతో దేవుడు ఎలా మాట్లాడుతున్నారంట? వాక్యంతో మాట్లాడుతున్నారంట. దేవుని వాక్యాన్నంట అది దేవునిదిగా అంగీకరించంట వారు సేవకులను పోలి నడవడానికి నిర్ణయించుకున్నప్పుడంట వాళ్ళు మిగతా సంఘాలకి వాక్యానికి విధేయత చూపడం ద్వారా వారి విశ్వాసాన్ని కనబరిచారంట. ఆ విశ్వాసం అంట అన్ని ప్రాంతాల్లో కూడా ఎలా ఉంది అంటేనంట మాదిరికరంగా ఉందంట. మాదిరికరముగా ఉండడం మాత్రం వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంటేనంట వారు ఏదైతే వాక్యం విన్నారో వాళ్ళ మధ్య ఉన్న విగ్రహాలన్నిటినీ కూడా వారు ఏం చేశారు అంటేనంట తీసేశారు. విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాటన్నిటిని కూడా ఏం చేశారంట తీసివేసి జీవము కలిగిన దేవునిని అనుసరించి నడవాలని వారు ఉగ్రత నుండి అంటే పరలోక రాజ్యంలోనికి మేము చేరాలి అనే సంకల్పముతో వారు మాదిరికరముగా భక్తి చేయడం నేర్చుకున్నారంట. ఎప్పుడైతే వీళ్ళు దేని మీద గురి పెట్టారు? ఈ సంఘం అంతా రక్షింపబడ్డారు. దేని మీద గురి పెట్టారు? ఇక వాక్యం వింటున్నారు. దేని మీద గురి పెట్టారు వీళ్ళు? ఇప్పుడు దేవుని రాజ్యం మీద గురి పెట్టారు. వీళ్ళ రక్షణ ఎందుకు కోరుకున్నారు? దేని కొరకు కోరుకున్నారు వీళ్ళ రక్షణ? ఎటువైపు తిరిగారంట? చూడండి 10వ వచన భాగం చివరలో అన్నాడు,
ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును. ఎక్కడుంది వాళ్ళ గురి అంతా? ఎక్కడుంది? వాళ్ళంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఎలా సిద్ధపడుతుంది సంఘం? ఎలా మార్పు చెందింది? పరలోకము నుండి యేసు దిగి వచ్చునని ఎదురు చూస్తూ ఉన్నారంట. అంటే వాళ్ళకి ఎక్కడుంది గురి అంతా? పరలోకం మీద ఉంది, ఆయన రాకడ మీద ఉంది. ఎప్పుడైతే వారు అట్టి సిద్ధపాటులో ఉన్నారో వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఇంకా అందుకని అంటాడు ఈ 3వ వచన భాగంలో అంటాడు కదా, చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయ భాగములో 4వ వచన భాగమును చదివితే, ఇంకా చివరికి వచ్చేసేయండమ్మా. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసినది మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎదుగదు అంటున్నాడు కదా. ఈ యొక్క సంఘము ప్రభు నిమిత్తము ఎన్ని శ్రమలు పడినా వారు దేవుని విషయంలో ఎలా ఉన్నారంట? వాళ్ళ విశ్వాసము సడలిపోయే పరిస్థితులు వచ్చినా, వారి యొక్క ప్రేమ సడలిపోయే పరిస్థితులు వచ్చినా, వారి కుటుంబాలు పరిస్థితులు చెదరగొట్టే పరిస్థితులు వచ్చినా వారు దేని మీద గురి పెట్టారంట? దేని మీద గురి పెట్టారంటే పరలోకము నుండి ప్రభు వస్తున్నాడు, పరలోకం మీదే గురి పెట్టారు. ఆయన రాజ్యము కొరకు అలాంటి సిద్ధపడిన ఆత్మలను చూచినప్పుడంట, దేవుని రాజ్యము కొరకు వారసులుగా ఉండేటువంటి ఆత్మలను చూచినప్పుడు పౌలు అంటున్నాడు కదా, మాకు మహిమ ఏంటి అంటే, మాకు మహిమ ఏంటి? మీరే మాకు మహిమ. అంటే దేవుడు మనల్ని మహిమ పరచాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఆత్మలను దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపరచాల. నీ ద్వారా ప్రభు మన ద్వారా దేవుని రాజ్యానికి ఆత్మలు, దేవుని రాకడ కొరకు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలన్న సంకల్పం నీలో ఉంటే, దేవుని రాజ్యం కొరకు మరి నడిపించాలన్నటువంటి సంకల్పం నీలో ఉంటే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు నిన్ను ఆయన రాజ్యంతో కూడా వచ్చినప్పుడు అన్నాడు కదా, పౌలు గారు అంటున్నాడు, మీరే మాకేమై ఉన్నారు? మహిమ అంటున్నారు, అతిశయం అంటున్నారు, మీరే మాకు కిరీటం అంటున్నాడు. ఇంకా అంటాడు కదా కొలసీ పత్రికలో, మీరే మాకు ఆనందమును కిరీటమునై ఉన్నారంట. ప్రియులారా, నీకు మరి దేవుడు నేను మహిమపరచాలి అంటే ఖచ్చితంగా నీ ఒక్క ఆత్మనైనా ప్రభు రాజ్యం కొరకు ఏం చేయాలా? సంపాదించాలి. ఒక్క ఆత్మ నన్ను ఏం చేయాలంటే ప్రభు కొరకు నీ కొరకు కాదు, ఎక్కడి కొరకు సంపాదించాలంట? దేవుని రాజ్యము కొరకు. ఒక్క ఆత్మనైనా మనం సంపాదిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? మహిమ. ఎవరైతే ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సంపాదిస్తారో అటువాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మహిమపరుస్తాడు. ఇంకా దేవుడు ఎవరిని మహిమపరుస్తున్నాడు అంటే కనుక ఎవరిని మహిమపరుస్తున్నాడు అంటే చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచన భాగమును చదవండి. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనిదనని ఆయన నాతో చెప్పాను. చాలండి. ఎవరిని దేవుడు మహిమపరుస్తున్నాడు అంటే కనుక ఆయన సేవకులను. ఆయన ఎవరికి దేవుడు మహిమనిస్తున్నాడు అంటేనండి, ఆయనకి ఎవరైతే ప్రీతికరమైన సేవ చేస్తారో. సేవ చేయడం అంటే ఏంటండి? సేవించడం. ఆయన సేవకులను దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇదిగో అన్నాడు కదా, ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను ఏం చేస్తాను అంటున్నాడు? మహిమ పరుస్తాను. నీలో నన్ను నేనేం చేస్తానన్నాడు? మహిమ పరుస్తాను. ఇంకా అంటాడు కదా, చూడండి 55వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే, యెహోవా నిన్ను మహిమపరచగా చూచి అంటున్నాడు. నీ నెరగని జనులు కూడా ఏం చేస్తారంట? దేవుడంట మనల్ని ఏం చేస్తాడంట? ఎవరిని మహిమపరుస్తున్నాడు దేవుడు? ఎవరిని
ఎవరైతే ఆయన సేవ చేస్తున్నారో, ఎవరైతే ఆయనకి సేవకుడుగా ఉంటున్నాడో, సేవకుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి అమ్మా? సర్వెంట్, అంతేనా? మన దృష్టిలో ఏమంటుంది? సర్వెంట్స్ అంటే ఏంటి? పనోళ్ళం. అసలు ఇది రూతు విను, పద్దాకలు నన్ను అక్కడేనా అంటావు, దేవుడు అక్కడేనా అంటావు కదా, నన్ను అక్కడైనా అనుకోబాకండి. మేము కడిగే వాళ్ళమేనా, మేము ఊడ్చే వాళ్ళమేనా, మేము ఇంకంతేనా, అట్లా అనుకోవద్దు. దేవునికి సేవ చేయడము అంటే అది చిన్నదే కానీ గొప్పదే కానీ ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడంట? ఫలము. ఇప్పుడు వాక్యం చెప్పిన అంత ఫలం ఉంటుందో, కడిగే వాళ్ళకి ఊడ్చే వాళ్ళకి కూడా దేవుడు అదేమి తక్కువ అనుకోబాకండి. అయితే మనం ఏం చేసినా కూడా, మనం ఆయన కొరకు చేసినట్టు ఏం చేసినా కూడా మనం ఎవరి కోసం చేయాలంట? వాక్యం చెప్పినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, కడిగినా, ఊడ్చినా, తుడిచినా, ఇచ్చినా ఎవరి కోసం చేయాలంట? దేవుని కోసం మాత్రమే చేయాలి. ఇక్కడ ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్నేం చేస్తానంటున్నాడు? మహిమపరి. సేవకుడు అంటే యు ఆర్ ద సర్వెంట్ టు మీ, ఖచ్చితంగా అన్నాడు. ఇజ్రాయేలు నువ్వు యాజకుడువు అంటల్లా, ఇజ్రాయేలు నువ్వు ప్రధాన కాపరివి అంటల్లా, ఇజ్రాయేలు లేకపోతే నువ్వేమైనా అధికారివి అంటల్లా. ఏమంటున్నాను? నీవు నా సేవకుడు. ఫస్ట్ దేవుని బిడ్డలు అందరం మనమందరం ఎవరమంట? ఆయనకి సేవకులమై ఉండాల. మనమందరం ఆయనకి సేవ చేసేటప్పుడు ఎలా మనము సేవకులు అంటే ఏం చేయాలా? సేవకులు ఏం చేయాలా? ఆయన కోసం ఎలా చేయాలో చూడండి. మనం ఆయనకి సేవ చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే కనుక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము 29 చదవనమ్మా. 209. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సేవకుడు ఏం సేవ చేయాలా? దేవునికి ఏం సేవ చేయాలంట? ఎలా సేవ చేయాలా? ఎవరు ఏం పని చేసినా ఏం చేయాలి? ఎలా చేయాలా? ఎవరు ఏం పని చేసినా ఎలా చేయాలంటే ఇక్కడ అన్నాడు, ముందు దేవుని రాజ్యం, నిశ్చలమైన రాజ్యాన్ని పొందండి. అది కన్ఫర్మ్ చేసుకోండి. దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నారా లేదా? నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి, ఆ కృప కలిగి అంటే ఏం చేయాలంట? కృపలో ఉన్న మనం ఏం చేయాలంట? వినయ భయభక్తులతో. సేవకుడు ఏం చేయాలంట? అసలు సేవ చేసే వాళ్ళకి ఏముండాలంట? వినయ భయభక్తులు. అసలు భయభక్తులే ఉండవు, ఇంక మళ్ళీ దానికి తోడు ఇంకేముండాలా? ఎక్స్ట్రా ఉండాలంట. భయభక్తులకి ఏముండాలంట అన్నాడు కదా, వినయ భయభక్తులు. అసలు మన దగ్గర ఏం లేదు, ముందు ఏముండదు చెప్పండి. మన దగ్గర మనకి అసలు దేవుడు అంటే భయమే ఉండదు. దేవుని దగ్గర భక్తే ఉండదు. భక్తి ఉంది అంటే ఖచ్చితంగా దేవునికి మనం ఏం చేస్తాం? భక్తి కలిగిన వారు సేవ చేస్తారు. భయం ఉంటే ప్రతి విషయంలో కూర్చునేటప్పుడు భయపడతాం, నిలబడేటప్పుడు భయపడతాం, దేవునికి అమ్మో మాట్లాడేటప్పుడు భయపడతాం. ఏం చేసినా కూడా మనలో ఏముంటుందంట? నేను ఇలా మాట్లాడితే దేవునికి ఇష్టమో కాదో భయం ఉన్న వాళ్ళు అనుకుంటారు. మనం ఏదైనా ఆలోచన చేసేవాడికి దేవుడికి ఇష్టమో కాదో భయపడతారు. భయం ఉంది అనుకో, భయం ఏదో ఒక నిమిషంలో ఉండి వెళ్ళేది కాదు. భయము అనేది మన స్వభావంలో ఉన్నప్పుడు దేవునికి అంగీకారమా కాదా అని యోచన ఉంటుంది. దేవుని భయం కలిగిన వారు అంతా. భయం ఉంది అంటే మనము ఇక్కడున్నంతసేపు చేతులు కట్టుకొని మోకాళ్ళు వేసి కూర్చున్నట్టు కాదు. ఎక్కడున్నా కూడా ఎట్టుంటాము అంటే కనుక ఇది దేవునికి అనుకూలమా కాదా, అంతే కదా అండి. యేసేపు గారికి ఎవ్వరు లేరు. యేసేపు గారికి అసలు ఫ్యామిలీయే తొరవేసింది. ఒంటరిగా
పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. మరి పోతిఫర్ భార్య ఎవ్వరు లేని సమయంలో చూచి నాతో పాపం చేయమని ప్రోద్బలపరిచినప్పుడు, ఆయన్ని ప్రోద్బలం చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆమె ఎవరికైనా చెప్తాను అంటుందా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? యజమానుడు ఉన్నాడా? మరి సేవకులు ఉన్నారా? ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు. చక్కగా యజమానురాలే నీకన్నీ ఇస్తానని టెంప్ట్ చేసింది, నాతో పడుకొని చేయించమన్నప్పుడు అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడువాడను. ఏం చేస్తున్నాడంట? నేను దేవునికి భయపడుతున్నాను. దేవుని భయం ఉంటే ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంత లంచాలు ఇచ్చినా, ఎంత మీద పడినా, ఎంత వాటేసుకున్నా, ఎంతగా మనల్ని టెంప్ట్ చేసినా దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేయలేరు అంటేనంట, పాపం చేయలేరు. దేవుని భయము ఉంటే పాపం చేయలేము. భయము ఉంది అనుకోండి, ప్రార్థన చేయకుండా ఉండలేం. భయము ఉంది అనుకోండి, వ్యర్థంగా ఏం మాట్లాడలేం. భయము ఉంది అనుకోండి, ఎవరిని మనం సాధించలేం. భయము ఉంది అనుకోండి, దేవుని భయం ఉంది అనుకోండి, ఇష్టానుసారంగా ఉండలేము. అదే భయం. ప్రతి విషయంలో మనము దేవునికి అనుకూలంగా ఉంటాం. అబ్రహాము గారు ఉన్నారు, దేవుని ఒక మాటకి చెప్పంగానే లోబడ్డాడు. దేవుడు ఒక మాట చెప్పంగానే ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు లోబడ్డాడు. అందుకని అబ్రహాము గారిని చూశాను, నువ్వు యెహోవాకు భయపడేవాడువు. ఆ మాట వినేవాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు అని అంటే ఏంటంట, భయం ఉంటే మనకేముంటుంది? భయం ఉంటే చీకటి చూసి లైట్లన్నీ వేసుకోవడం కాదు. ఆ భయాలన్నీ మనం తెచ్చుకున్న భయాలు. చీకటి చూసి ఏం చేస్తాం? మనంతా లైట్లు వేసుకుంటాం. బయటికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయమే. ఎవరో ఒకళ్ళని ఏం చేయాలా? ఈ భయాలు దేవుని భయాలతో పోల్చుకోబాకండి. ఈ భయాలు అస్సలు దేవుడికి కేర్ చేయడు. ఈ భయాలన్నీ మనకు అవసరం లేదు. మనకుండా దేవుని భయము అనేది ఏ భయము అంటే కనుక, నువ్వు ఒకళ్ళ దగ్గర కూర్చొని అవిశ్వాసాలతో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడు నీకు రావాలి ఏం కాల? వాళ్ళ అవిశ్వాసులు, భక్తిహీనులు ఇట్లా మాట్లాడతారు. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, రక్తంలో కడగబడ్డాను, వాళ్ళలాగా నేను మాట్లాడొచ్చా? ఒక అవిశ్వాసి, ఒక లోకస్తుడు బూతులు సరస్సోక్తులు మాట్లాడతాడు, నువ్వు మాట్లాడొచ్చా? నువ్వు మాట్లాడొచ్చా? అప్పుడు రావాల భయం. ఎప్పుడు రావాలా? అప్పుడు కనపడే చూడు. వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా నువ్వు భయపడి తిరిగి ఒక మాట మాట్లాడకుండా ఉంటావు చూడు, అప్పుడు కనపడేది నీలో ఏంటంటే దేవుని భయము. పాపం చేయడానికి పరిస్థితులన్నీ నేను ప్రోద్బలపరిచినప్పుడు, నీకే దిక్కు లేదు, ఈ పాపం చేయ పర్వాలేదు, నీకే ఆధారం లేదు, నీకే సహాయం లేదు, ఈ పాపం చేయ పర్వాలేదు, ఇది కూడా ఒక మార్గమే అనుకో అని సాతాను ప్రలోభ పెట్టినప్పుడు దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటామే, అదే దేవుని భయము. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటకు మనం లోబడతామే, అదే ఏంటంటే మరి ఎప్పుడైతే అబ్రహాము దేవుని గారు చెప్పిన మాటకు లోబడ్డాడో, చెప్పింది చేస్తున్నాడో, నువ్వు నా మాటకు లోబట్టు నాకు ఎట్లా కనపడుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు యెహోవాకు భయపడేవాడు అని. చూడండి, ఆదికాండములో రాస్తూ అంటాడు కదా, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచన భాగము చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయకు వేయకము, అతనికి ఏమీ చేయకము, నీ ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని. ఏంటంట, దేవుని మాట వినడం వల్ల ఏం కనపడుతుందంట? దేవునికి భయంగా. అంటే సేవకులము అన్నాము అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలా? భయభక్తులు ఉండాలా, భయం ఉండాలి. ఖచ్చితంగా మనకి ఏముండాలి? దేవుని. ఎందుకు ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నిన్ను నేను ఏం చేస్తానంటున్నాడు? మహిమ పరుస్తాను అంటున్నాడు.
ఇదే ఆదికాండ భాగము. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచన భాగమును చదవండి. 33వ పేజీ, ఆదికాండ 39 వచ్చిన భాగము. ఏమంటున్నాడంట? అన్నాడు కదా, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమానురాలతో అంటున్నాడంట. అంటే ఎవరికి భయపడుతున్నాడు యేసేపు గారు? యజమానుడికి భయపడుతున్నాడా? అమ్మ అయ్యగారు చూస్తే పట్టుకొని తంతాడమ్మా అంటున్నాడా? లేకపోతే సేవకులు చూస్తే మనల్ని ఇద్దరిని పట్టుకొని చెప్తారు అంటున్నాడా? ఎవరికి భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు? నేను దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యం చేసి ఎట్లా తప్పించుకుంటాను? దేవుని భయం ఉంటే ఏ పరిస్థితులలోనైనా, చూడండి, మనం పాపం చేయకుండా ఉండాలంటే మనకి ఎవరి భయం ఉండాలా? దేవుని భయం ఉండాలా? దేవుని భయం ఉంటే అందుకని అంటాడు నిర్గమకాండము 20వ భాగములో చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచ్చిన భాగమును చదివితే, అందుకు మోషే భయపడి మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ఎందుకంట భయం ఎందుకుండా అంటున్నారు దేవుడు? భయం ఎందుకున్నారు? మనకి భయం ఎందుకు? మనలో ఎందుకు భయం ఉండాలంట? దేనికి భయం ఉండాలంట? మనకు ఒక చిన్న రోగం వస్తే ఏమైపోతాం? భయపడిపోతాం. అంతేనండి? షుగర్ వచ్చిందనుకోండి, నా కిడ్నీలు పోతాయేమో, నాకు హార్ట్ అటాక్ వచ్చిద్దేమో, నా నరాలు బలహీనమయ్యి చచ్చిపోతానేమో, ఇక ఊహించుకుంటాం. మన స్టేజ్లు ఊహించుకుంటాం కదండి. నాకు బీపీ వచ్చిందనుకోండి, నరాలు పగిలిపోతాయేమో, నాకు పెరాలసిస్ వచ్చేద్దేమో. ఏంటి అది? ఒక్క మాట చెప్తేనేమైపోతాం? నన్ను ఎవరు చూస్తారు? ఎక్కడ దాకా వెళ్ళిపోతాం? నన్ను పడిపోయి మంచం మీద ఉంటే నన్ను ఎవరు చూసేదాకా వెళ్ళిపోతాం. అక్కడ దాకా భయపడతాం. భయపడతామా లేదా? రోగానికి భయపడుతున్నాం. చీకటి టక్కని ఒక్కసారి మొత్తం చీకటి అయిపోతే, చీకటి చూడంగానే ఏమైపోతాం? భయపడిపోయి టక్కని ఎవరుంటే వాళ్ళని చేయబట్టుకొని పడిపోతాం. ఇంకేదైనా అపాయాలు జరిగితే ఏం చేస్తున్నాం? అపాయాలకి భయపడుతున్నాం, విపత్తులకు భయపడుతున్నాం. కానీ దేవుని ఎడల మాత్రం మనకేమీ లేదు, భయం లేదు. దేవుని సేవకుడంట, దేవుని సేవకుడిని దేవుడు మహిమపరుస్తున్నాడంట. సేవకుడు ఎలా ఉంటాడు అంటేనంట, నిశ్చలమైన రాజ్యమును పొంది కృప కలిగి దేవుని ఎడల ఎలా ఉంటాడంట? వినయ భయభక్తులు కలిగి ఉంటాడంట. ఒక వ్యక్తిని దేవుడు మహిమపరుస్తున్నాడు అంటే అతడు దేవునికి ఎలాంటి భయభక్తి కలిగి ఉన్నాడు, ఎలాంటి భయము కలిగి ఉన్నాడు. మనల్ని అందుకనే కదా మనం చదువున్నాం యెషయా గ్రంథం 8వ అధ్యాయ భాగంలో కూడా మనం అన్నిటికీ భయపడతాం. మనుషులకి భయపడతాము, లోకానికి భయపడతాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచన భాగమును 13 చదివితే, ఈ ప్రజలు బందుకట్టని చెప్పునదంతయు బందుకట్టు అనుకున్నది, వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును.
దేవుని కొరకు, దేవుని భయము మనల్ని ఎలా మార్చుద్దంట? దేవునికి భయపడే వారికి అంటే ఆయన ఎలా ఉంటాడంట? పరిశుద్ధ స్థలముగా ఉంటాడు దేవుడు. ఆయనకు భయపడే వారికి అంట ఆయన ఎలా, ఆయనకు భయపడుతున్నాము అంటే పాపం చేయలేము. ఆయనకు భయపడుతున్నాము అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తాము. మనము ఆయనకు భయపడుతున్నాము అంటే లోకం వైపు చూసే వారంగా, లోకం తట్టు చూసే వారంగా ఉండవు. మనం ఆయనకి భయపడుతున్నాము అంటే ఖచ్చితంగా మనం ఆయనకి ఎలా ఉంటామంటే పరిశుద్ధ స్థలముగా ఉంటామంట. ఇప్పుడు దేవుని సేవకుడైనటువంటి వాడు, దేవుని సేవకుడైన వాడు కృప కలిగి ఏం చేస్తున్నాడంట? కృప పొందుకొని ఏం చేస్తున్నాడంట? వినయ భయభక్తులు, భయముతో కూడిన భక్తిని చేస్తున్నాడంట. ఇప్పుడు భక్తి ఏం చేస్తుందంట? భయం ఉంది. భయం ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఇప్పుడు భయం ఉన్నవాడు ఏం చేయగలంట? దేవునికి భక్తి చేస్తాడంట. భక్తి ఏం నేర్పిస్తుందంట? భక్తి ఎలా ఉంటుందంట? భక్తి అంటే ఏంటి ఏమ్మా? భయం అంటే తెలుసుకున్నాం, భక్తి అంటే ఏంటి? భక్తి ఇప్పుడు భయం ఒకటి నేర్చుకున్నాం. భయం ఉంటే పాపం చేయలేము, భయం ఉంటే మాట వింటాము, భయం ఉంటే ఆయనకి పరిశుద్ధ స్థలంగా ఉంటాం, మలచబడతాం. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? భక్తి ఉంటే ఏం చేస్తాము? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 భాగములు చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 భాగం చదివితే, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడు అనుకుని నడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవనాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తను అంటకుండా తను తాను కాపాడుకొనుటయే. భక్తి అనే దాని గురించి యాకోబు గారు రాస్తున్నాడు. భక్తి అంటే ఏంటంటే ఖచ్చితంగా భక్తి కలిగిన వాడు నోటికి ఏం పెట్టుకుంటాడంట? కళ్ళం పెట్టుకుంటాడంట. భక్తి కలిగిన వాడిలో మొట్టమొదటి కనపడేది ఏంటంట? భక్తి కలిగిన వాడు ఫస్ట్ దేన్ని సాధన చేసుకుంటాడు? దేన్ని సాధు చేసుకుంటాడు? భక్తి కలిగినటువంటి వాళ్ళం. భక్తి వచ్చేసింది ఇప్పుడు మనకి. భక్తి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భక్తి కలిగిన వాడు నోటికి ఏం పెట్టుకుంటాడంట? కళ్ళం పెట్టుకుంటాడంట. కళ్ళం పెట్టుకున్నాడంటే ఆనందంగా ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడేసేసి, బాధలో ఉన్నప్పుడు విపరీతంగా తిట్టేయడం కాదు. ఏ పరిస్థితులకైనా కూడా నోటికి ఏం చేయబడాలా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుసుకున్నవాడే ఎవరంటండి భక్తి చేయగలడు. భక్తి చేస్తున్నామంటే ఏముండాలంట? ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడకూడదు. నోటికి ఏం చేస్తారంట? కళ్ళం పెట్టుకొని ఉంటారంట. కళ్ళం లేకుండా ఉన్నాము అంటే భక్తి లేనట్టే. నోటికి కళ్ళం పెట్టుకున్నాడంట భక్తి గల. రెండవ మాట అంటున్నాడు కదా, నోటికి కళ్ళం లేకుండా మనం భక్తి గలవారం అనుకుంటే మన హృదయాల్లో ఏం చేసుకుంటున్నామంట? మోసం చేసుకున్నాం. మన హృదయాలను ఏం చేసుకుంటున్నామంట? మోసం చేసుకుంటున్నాం. ఏది పడితే అది నోట్లో మాట్లాడేసి, ఏది పడితే అది తిట్టేసి, ఏది పడితే దేవా నన్ను క్షమించు అంటే అంటాడు. అమ్మా నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నాడు? మొదటి మెట్టు దగ్గరే ఉన్నావమ్మా, పదమ్మ కిందకి, నువ్వు పరలోకం ఎక్కింది చాలు కానీ కిందకమ్మా మళ్ళీ రా అంటాడు దేవుడు. చాలా మంది ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. అనాల్సిన ఎన్ని అనేస్తారు, క్షమించండి అంటారు. అంటే అని క్షమించమనగా నువ్వు అనాలని అనుకున్నావుగా. క్షమించేవాడు ఎవరేం మాట్లాడు, క్షమించేవాళ్ళు ఎవరేమన్నా ఏం చేయరు, మాట్లాడరు. క్షమించాలనుకున్న వాళ్ళు ఏమంటారు? క్షమించకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అన్ని మాట్లాడేసి చివరికి ఏమంటారు? చాలా మనలాంటి దేవుడు కాదండి. మనం అనాలనుకున్నాం, అనేసాం. మళ్ళా అనాలని అనుకొని దేవా నువ్వు, దేవుడు అంటాడు కదా, క్షమించేవారు ఎప్పుడు సహిస్తారు. క్షమించేవారు ఏం చేస్తారంట? సహిస్తారు.
సహించే వాళ్ళు ఓర్చుకుంటారు, క్షమించే వాళ్ళు సహిస్తారు, ఓర్చుకుంటారు. అనాలనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారట, అనేసేసి చివరికి ఏం టైగిల్ పెడతారు, పక్కన టైటిల్ ఏం పెడతారు, క్షమించండి అంటారు. వాళ్ళ భక్తి అంత మోసం చేస్తున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట, హృదయంలో మీరు మోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అంటున్నాడు దేవుడు. అన్నాడు భక్తి అంటే, భక్తి మొట్టమొదటి ఉండే కదా, నీ భక్తి నీకేమి నేర్పిస్తుందంట, నీ భక్తి ఏం నేర్పిస్తుందంట, నీకు నోటికి కళ్ళం నేర్పిస్తుంది. భయము దేవుని మాట వినడం నేర్పిస్తే, ఎవరున్నా లేకుండా పాపం చేయకుండా తప్పించడం నేర్పిస్తే భయము, దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉండడం భయం నేర్పిస్తే, భక్తి ఏం చేస్తుందంట, నోటికి కళ్ళం పెట్టేసేసిద్దంట. రెండవది ఇక్కడ అన్నాడు కదా, నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటున్నాడు కదా, దిక్కులేని వారిని, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో ఏం చేస్తున్నావు అన్నాడు, పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యాన్ని నువ్వు తప్పించుకుంటున్నావు. అంటే భక్తి మనము పరామర్శ కంటే ముందు ఎక్కడ నేర్చుకోవాలంటే, ఈ లోక మాలిన్యాన్ని మనం ఏం చేయాలంట, తప్పించుకోవాలంట. ఈ లోక మాలిన్యాన్ని ఏం చేయాలంట, భక్తి ఏం చేస్తుందంట, మనల్ని ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా. వర్షం పడినప్పుడు గుంటలో నీళ్ళు వస్తూ ఉంటాయి, నీళ్లు పడుతూ ఉంటాయి, మురికి నీళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ పక్కన బండి వస్తే నువ్వేం చేస్తావు, ఇది రోడ్డు రోజు పోయినట్టు పోతావా నువ్వు, రోజు పోయిన, నీ పక్కన కుంట ఉంది, నీ ఎదురుగా బండి వస్తుంది, ఆ కుంటలో మురికి నీళ్ళు ఉన్నాయి, అక్కడ నువ్వు నడుస్తున్నావు, ఆ ప్రాంతంలో నువ్వు వెళ్తున్నావు, ఆ బండిని చూసి ఏం చేస్తావు, ఆ బండి వచ్చేటప్పుడు అంటావు కదా, ఏ బండి నువ్వు ఇటు రావడానికి లేదంటావా, అవును, ఏం చేస్తావు, ఆ బండి నీళ్ళు చింది నీ మీద ఎక్కడ పడతాయో అని నిన్ను నువ్వేం చేస్తావు, నీ బట్టలు మురికి కాకుండా, నీ వస్తువులు మురికి కాకుండా నువ్వేం చేస్తావు, పక్కకి. అప్పుడు ఎవరైనా చెప్తున్నారా నీకు, నువ్వే నేర్చుకున్నావు కదా, నీకే వివేకం ఉంది. అలాగే ఈ లోకం భక్తి, నీలో భక్తి ఉంటే ఈ లోక మాలిన్యాన్ని కూడా నువ్వు కూడా ఏం చేస్తావంటేనంట, తప్పించుకుంటావు. మాలిన్యం అంటకుండా నువ్వేం చేస్తావంటే తప్పించుకుంటావు. ఏ పరిస్థితుల్లోనైనా ఈ లోక మాలిన్యాన్ని అంటే కూడా నువ్వేం చేస్తావంటే కాపాడుకుంటావు నువ్వు. రెండవది, భక్తి కలిగిన వారు బీదల పక్షముగా, విధురాళ్ళు పక్షముగా, దిక్కులేని వారి పక్షముగా, వారి బాధల్లో ఏం చేస్తారంటే గనక పరామర్శించు. ఇది భక్తి మనకి రేపు. ఇంకా అంటాడు తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కటిగా భక్తిని గురించి మాట్లాడుతూ అంటాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగమును చదివితే, చూసారండి, మొదటి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడా భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతునకు శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. ఏంటి అంటున్నాడు కదా, తీతుకు రాస్తూ ఈ పత్రికను రాస్తూ అన్నాడు, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి. మన భక్తి కంట ఆధారంగా దేవుడు ఏమి ఇచ్చాడంటే, మనం భక్తి గలవారము అన్నాము అంటే మనలో భక్తి ఉంది, భక్తిని మనం ఆధారంగా చేసుకున్నాము అంటే ఖచ్చితంగా వాక్య విషయంలో మనకి ఏముంటది అంటేనంట, అనుభవ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. భక్తి రావాలంటే ఏం రావాలంట అండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో నుండి వచ్చేది ఏంటంటే భక్తి. భక్తి ఎక్కడ వస్తుంది అంటేనంట, అన్యుల భక్తి ఎట్లుంటుంది అంటే గనక టెంకాయల్లో, పువ్వుల్లో, గంటల్లో, దీపారాధనలో ఉంటాయి, అంతే కదండి. వాళ్ళ భక్తి అంటే వాటితో అయిపోద్ది. నీ భక్తి మాత్రం నీకొచ్చే అందుకంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, ఆ భక్తి దేంతో వస్తుందంట, ఆ భక్తి దేంతో,
సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో నుంచి వస్తుంది నీకు భక్తి. అందుకనే అంటాడు తిమోతి అన్నాడు కదా, నీ భక్తి అన్నాడు పైకి భక్తి గల వారుగా కనపడుతూ దాని శక్తి లేని వారుగా ఉంటున్నారు. కడవరి కాలంటే భక్తి ఉంది అంటే ఆ భక్తి దేనిలో నుంచి రావాలా? సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానములో నుంచి. పేతురు గారు కూడా రాస్తూ చూడండి, పేతురు గారు కూడా మాట్లాడుతూ రెండవ పేతురు రాసిన పత్రిక 2వ వచనము 3వ వచన భాగమును చదివితే, మొదటి అధ్యాయం రెండవ రాసి పేతురు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టేనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తూ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా మనకి భక్తి ఎక్కడి నుంచి రావాలంట? మనల్ని పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానము వలన మనకేమొస్తున్నాయంట? దైవశక్తి జీవమునకు భక్తినికి కావలసిన భక్తి ఎక్కడి నుంచి వస్తుందంట? క్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞానములో నుండి. ప్రియులారా, భక్తి అనేది మనలో నిష్కలంకమైన భక్తి రావాలా. ఇప్పుడు దేవుని సేవకుడు అన్నాడు కదా, ఇజ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను నేనేం చేస్తానంటున్నాడు? మహిమపరుచుకుంటాను. దేవుడు ఎవరికి తన మహిమనిస్తున్నాడు? తన సేవకులకు ఖచ్చితంగా ఆయన ఏమిస్తున్నాడంట? మహిమపరచబోతున్నారు. ఆయన సేవకుడిగా ఉండేవారిని ఏం చేస్తున్నాడంట? ఆయన సేవకుడైనటువంటి వారు ఎందుకు మహిమపరచబడుతున్నారంటే వారు నిశ్చలమైన రాజ్యము పొంది కృప కలిగి వారు దేవునికి ఏమన్నారంట? వినయ భయభక్తులు కలిగి దేవునికి ఏం చేస్తున్నారంట? ప్రీతికరమైన దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే మనకేముండాలంట? వినయ భయభక్తులు ఉండాలంట. భయము భక్తి దేవుడు కలిపి పెట్టాడు అంటే ఆ భక్తి అనేది ఎక్కడ నేర్చుకోవాలా? ఆ భక్తి అనేది ఎక్కడ వస్తుందంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో నుండి, క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానములో నుండి వచ్చే ఆ భక్తి మనల్ని ఏం చేస్తుందంటేనంట దేవునికి ప్రీతికరమైన సేవ చేసేటువంటి సేవకులుగా మనల్ని మారుస్తుంది. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను మహిమపరచాల అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలా? దేవునికి సేవకులమై ఉండాల. అది ఏం చేసినా కూడా నీవు దేవుని సన్నిధిలో పాటలు పాడే సేవించాడా, పరిచర్య చేసే సేవించాడా, ఉపచర్య చేసే సేవించాడా, దేవుడు నీకు చిన్నదే గొప్పదే దేవుని మందిరకములో నీవు నా సేవకుడువు అన్నాడు అంటే ఏదైనా నీ అప్పగించొచ్చుగా. సేవకుడు అన్నాడంటే, సేవకుడు అంటే వాక్యం చెప్పే వాళ్ళని సేవకులు అంటారా? చెప్పండి అమ్మా, వాక్యం చెప్పే వాళ్ళని సేవకులు అంటున్నారా? కాదు. పాటలు పాడే వాళ్ళని సేవకులు అంటున్నారా? కాదు. లేకపోతే ఇంకేదైనా చేసేవారిని సేవకులు అంటున్నారా? కాదు. మనందరము కూడా మనం అదే విధంగా మనందరము దేవుని కొరకు పని చేయవలసిన వారం, దేవుని కొరకు పని చేసేవాళ్ళం. మనకి బహుమానం ఏడుందంట? ఎవరిని దేవుడు ఏం చేయాలంటే మన మహిమపరచాలంటే ఎవరు మహిమపరచాలి మనల్ని? నీతిమంతుల జాబితాను ఒక్కొక్కసారి చదువుతూ ఉంటే, ఒక్కొక్కసారి నీతిమంతులను గురించి రాసినటువంటి విషయాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఉరియా గురించి చదువుతున్నప్పుడు ఉరియా గురించి దేవుని వాక్యం ఎలా సాక్ష్యం ఇస్తుందంటే నీతిమంతుడైన ఉరియా, ఆయన పేరు నీతిమంతుడైన ఉరియా అని రాశాడు. అసలు నీతిమంతుడు ఎబూసీడైనటువంటి వాడిని ఎలా దేవుడు రక్షింపబడిన తర్వాత నీతిమంతుడైనటువంటి ఉరియా అని పిలుస్తున్నాడు. నీతిమంతుడికి ఎట్లా పిలువబడ్డాడు?
ఏం చేశాడని నీతిమంతుడు? అసలు ఆయన ఏం చేశాడు? ఆయన పని ఏంటి? ఉరియా పని ఏంటి? దావీదు గారి యొక్క సేనా సైన్యంలో ఏం చేసేవాడు అంటేనంటే, ఉరియా పని ఏంటంటే, జాబ్ ఏంటంటేనంట, యుద్ధం చేసేటప్పుడు ఆ బాణాలు వేసుకునే వాళ్ళు. ఇదివరకు రోజుల్లో యుద్ధంలో బాణాలు, ఆ బాణాలన్నీ కూడా యుద్ధ భూమిలో పడిపోతే ఈయన పోయి ఏం చేయాలంట, వాటన్నిటిని ఏరుకొచ్చి కట్టగట్టి మళ్ళా రేపు సైనికులకి అందజేస్తూ ఉండాలంట. యుద్ధం చేసేవారిని వీరుడు అంటారు. మరి తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారు? మనకేం అసలు మన లెక్క చేస్తావా? మనమైతే లెక్క చేస్తామా? లెక్క చేయం. ఇట్లా నేనంట యుద్ధాన్ని గెలిచి వచ్చిన తర్వాత అంట, కొలసం అంతా కొట్టుకొని వచ్చిన తర్వాత అంట, దావీదు గారి దగ్గర ఈ మాట పెట్టారంట, ఎలా పంచుకోవాలి అయ్యా, మనం దోపుడు సొమ్ము తెచ్చుకున్నాం కదా, ఎలా భాగాలేయాలి అన్నప్పుడు అంట దావీదు గారు అంటున్నాడు, యుద్ధం చేసేవాడు ఏ బహుమానమైతే, ఏ జీతమై తీసుకుంటున్నాడో అతని కింద ఆయుధాలు అందే వచ్చేవాడికి కూడా ఏం చేయమంటున్నాడు అంటేనంట, అదే జీతం అన్నాడంట. అదే జీతం తీసుకోమంటే, యుద్ధం చేసేవాడు ఏమనుకుంటాడు? నేను గదా శత్రువుని జయించింది, నేను గదా శత్రువుని చంపేసింది అనుకుంటే, అప్పుడు అంటాడంట, నీకు ఆ సమయానికి ఆయుధము అందించకపోతే నువ్వు శత్రువుని చంపగలిగేవాడా? పైకి నువ్వు కనపడుతున్నావు, కానీ నువ్వు అలా ఉండడానికి నీకెవరు సహకారి కూడా నాకు అలాగే కనబడుతున్నాడు అంటాడట దేవుడు. ఇప్పుడు ఉరియా కూడా, దేవుడు ఉరియాను నీతిమంతుడిగా తీర్చాడు అంటే, అతడు బాణాలు మోసేవాడైనా అతడు రాజుగారు పిలిపించి భార్య దగ్గరికి వెళ్ళి చక్కగా ఆనందించి ఒక 15 రోజులు నీ భార్యతో సంతోషపడి తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వమంటే, ఈయనంట రాత్రులు ఎక్కడ తిరుగుతున్నాడంట? రోడ్ల మీద తిరుగుతున్నాడంట. సహకులు అడిగాడంట, ఉరియా ఎక్కడుంటున్నాడు అంటే, ఎక్కడుంటున్నాడు అయ్యా, నువ్వు ఇంట్లోకి వెళ్ళమంట. ఆయన మాత్రం ఇంట్లో పోయి అన్నం తినొచ్చి ఆడుంటున్నాడు, రోడ్ల మీద ఉన్నాడు అయ్యా, రోడ్ల మీద పడుకుంటున్నాడు అంటే పిలిపించి అడుగుతున్నాడంట ఉరియాని, ఏం ఉరియా, నీకు అందరికంటే నీకు మంచి ఆప్షన్ ఇచ్చాను కదా, నీ భార్యతో వెళ్ళి సుఖించి సంతోషించమని చెప్పాను కదా, నువ్వెందుకు ఆ పని చేయకుండా రోడ్ల మీద పడుకుంటున్నావు ఏంటి అంటే అంటున్నాడు, అయ్యా నా జనులందరి యుద్ధ భూమిలో రేయింబగళ్ళు కష్టపడుతుంటే నేను నా భార్యతో పోయి సుఖించనా, నా భార్యతో పోయి నేను సుఖించాలా అని నేను అలాంటి పని మాత్రం నేను చెయ్యను ప్రభువా అన్నాడంట. అంటే అతడు కలిగి ఉన్నటువంటి సమర్పణను బట్టి, అతడు ఏ పని చేసేవాడైనప్పటికీ కూడా, ఎంత తక్కువ స్థాయి వాడైనప్పటికీ కూడా, ఆయన కలిగినటువంటి నిబంధన సమర్పణను బట్టి దేవుడంట ఎవరి జాబితాలోకి తీసుకున్నంట ఉరియాని? నీతిమంతుడైపోయాడు. ఉరియా ఏమైపోయాడంట? నీతిమంతుడైపోయాడంట. ప్రియులారా, నీతిమంతులను దేవుడు ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. మహిమపరచబడాల దేవుని చేత నువ్వు నేను మహిమపరచబడాలి అంటే నీతి నిమిత్తమై, ప్రభు నామము నిమిత్తమై మనకేం కావాలా? శ్రమపరచబడు వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? నీతిమంతులమై ఉన్నామంటే మనకేం కష్టాలు రావని మాత్రం ఎవరు, నీతిమంతులకి ఎప్పుడు కూడా ఏమంటాయి అంటేనంట, కలిగేటువంటి ఆపదలు అనేకం ఉంటాయి. అయినా కూడా దేవుడు వాటిలో నుంచి ఏం చేస్తాడు? నీతిమంతులను తప్పిస్తాడు. నీతి నిమిత్తం ఖచ్చితంగా ఏముంటుందంట? నీతి నిమిత్తం ఖచ్చితంగా ఏముంటుందంట? నీతి నిమిత్తం ఖచ్చితంగా హింస, శ్రమ ఉంటుంది. అయినా దానివల్ల దేవుడు ఏం ఇస్తాడంటే మహిమని ఇస్తాడు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మలను సంపాదిస్తారో, దేవుని రాజ్యం కొరకు ఎవరైతే ఆత్మను సంపాదిస్తారో ఖచ్చితంగా దేవుడు వారికి ఏమి ఇవ్వబోతున్నాడు అంటారు? వారిని మహిమ పరచబోతున్నాడు. ప్రియులారా, మీరు కొందరినైనా దేవుని కొరకు సంపాదించారా? మీరు ఒక్క ప్రార్థించి ఒక్క ఆత్మనైనా యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారా? ఒక్క ఆత్మైనా ప్రభు కొరకు నువ్వు అడుగుతున్నావా? ప్రభువా
పౌలు గారు అంటున్నాడు, మాకు మహిమ ఆనందం ఎవరు అంటేనంట, అతిశయం ఎవరు అంటేనంట మీరే. దేవుడు నిన్ను నన్ను మహిమపరచాలి అంటే దేవుని కొరకు మనం ఏం చేయాలి? దేవుని రాజ్యం కొరకు ఆత్మలను సంపాదించాల. మూడవదిగా దేవుడు మనల్ని మహిమపరచాలంటే ఆయన సేవకులమై ఉండి నిశ్చలమైన రాజ్యం, నీ సేవకులము గేంగుల నిశ్చయమైన రాజ్యం కృప వలన వినయ భయభక్తులు కలిగి దేవునికి మనం ఏం చేయాలంట? ప్రీతికరమైన సేవ చేయాలి. అలా సేవ చేసే వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు అంటేనంట మహిమ పరచబోతున్నాడు. అట్టి వారికి దేవుడు అన్నాడు కదా, దీన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశారు. మనము నీతిమంతులముగా మనము దేవుని కొరకు జీవించే సమయంలో మనం కనుక దేవుని కొరకు జీవిస్తున్నామా, నీతి కొరకు జీవిస్తున్నామా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామా, నీతి నిమిత్తమే శ్రమ పడుతున్నామా, ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడు? మహిమనిస్తాడు. దేవుని రాజ్యం కొరకై మనం ఆత్మను సంపాదిస్తున్నామా, దేవుడు మనకేమిస్తున్నాడు? దేవుడు తన మహిమను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి సేవకులముగా ప్రీతికరమైన సేవ చేస్తున్నామా, ఖచ్చితంగా దేవుడు ఏమిస్తున్నాడు? మనకి తన మహిమనిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అట్టి మహిమ కొరకు దేవుడు తన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మనందరం కూడా ఎలా మార్చబడాలా? ప్రభువారి యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మార్చబడాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యములోనికి మార్చబడతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమలో నిలిచి ఉంటారు. దేవుని చేత ఏమవుతారు అంటే కనుక మహిమ పరచబడతారు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన మహిమ పరచుట కొరకే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని జగత్ పునాది వేయబడక మునికే మన కొరకు నిర్ణయించి మనల్ని నిర్ణయం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని తన కొరకై పిలుచుకొని తన నిమిత్తమై నీతిమంతులుగా చేసుకొని ఆయన రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు అంటండి? మహిమ పరచబడుతున్నాడు. ఆ మహిమలోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయనుగాక.